ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవుడి బిడ్డలారా, మీరు గమనించండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నిజమే, ఆయన ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, నా నామమందు భయభక్తులు గలవారు, ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన నామమందు విశ్వాసముంచి ఆయనతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏమని చదివిస్తూ ఉన్నాడు అంటే, దేవుడి బిడ్డలారా, రాస్తున్న చక్కనైన మాటలు. అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని నామందు విశ్వాసం ఉంచిన మనకి సూర్యుడు, నీతి సూర్యుడు అంటే దేవుడు మనలో ఉదయిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్పవాడు. కాబట్టి నా నామందు భయభక్తులు గల వారికి, చూడండి, నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతను రెక్కలు ఆరోగ్యము కలగజేయును. దేవుని రెక్కల కిందకు వస్తే ఆరోగ్యము కలగజేసే దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డ, నీకు అనారోగ్యంగా ఉందా? నీకు ఎన్ని టాబ్లెట్లు వాడినా, ఎన్ని చోట్లకు తిరిగినా నీకు ఆరోగ్యం రావట్లేదా? అయితే నీతి సూర్యుడైన యేసు ప్రభువు ఆ యొక్క రెక్కల చాటుకి రా, రెక్కల నీళ్ళలోకి, అయా నీ రెక్కలతో నన్ను కప్పు ప్రభువా, నాకు ఆరోగ్యమే నాయన, నా జీవితంలో సంతోషం, ఆనందం లేదు ప్రభు అని ప్రభువుని అడుగు. ఎందుకంటే ఆయన నామందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడు. అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించి నీలో ఉన్న ప్రతి రోగ పాప దోషాన్ని ఆయన తొలగించే దేవుడై ఉన్నాడు. కనుక మరి వాక్యము, అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు, దేవుని నామందు భయభక్తులు కలిగి ఉండు, నీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల సాటుకు నువ్వు వచ్చినప్పుడు నీకు ఆరోగ్యము, ఆశీర్వాదము ఇచ్చి దేవుడు నీ కుటుంబాన్ని దీవించేవాడుగా ఉంటాడు. దేవుడి బిడ్డలారా, ఆయన నామందు భయభక్తులు కలిగి పాపాన్ని వదిలిపెట్టి దేవుళ్ళో జీవించడానికి ఇష్టపడదాము. అప్పుడు ఆయన మనల్ని, మన కుటుంబాలని దీవించే దేవుడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో ఉన్న వాక్య భాగము, నీ అందు భయభక్తులు కలిగి నీ నామాన్ని నమ్ముకున్నప్పుడు, నీలో జీవిస్తూ ఉన్నప్పుడు మాకు నీతి సూర్యుడు అయా నువ్వే కాబట్టి మాలో ఉదయిస్తావు ప్రభువా. అట్లా మరి అలాగనే కాకుండా అయా మా అనారోగ్యాన్ని నీ రెక్కల సాటున ఉంచి మాలో ఉన్న ప్రతి ఒక్క రోగ పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని తీసివేసే దేవుడు కాబట్టి నీ రెక్కల సాటుకు వస్తాం ప్రభా. నీలో జీవించడానికి, నీ నామందు భయభక్తులు కలిగి జీవించడానికి మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్లుగా మీరు మార్చబడండి. సహకరించి మీరు ప్రార్థన చేసి మరి ఈ యొక్క వీడియోని మీరు అనేకులకు పరిచయం చేయమని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేసుకొనుచున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. ఆమెన్.